నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగం చెక్పోస్ట్ సెంటర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం స్థానిక పీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కంటాబత్తిన రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి షేక్ కరీముల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా రైతులు, విద్యార్థులకు నిరంతరం అండగా నిలిచారని కొనియాడారు. మేకపాటి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆత్మకూరు బస్టాండ్ నిర్మాణం, సాగునీటి కాలువల మరమ్మతులు వంటి కీలక అభివృద్ధి పనులకు ఆయన విశేషంగా కృషి చేశారని వైసీపీ నాయకులు తెలిపారు. ఆయన సేవలు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చంద్రారెడ్డి, ఫణిధర్ రెడ్డి, చందన్ కుమార్, మాజీ జడ్పీటీసీ దేవసహాయం, జనార్దన్ రెడ్డి, పోలిశెట్టి ఆంజనేయులు, మహేష్, శివ, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి 53వ జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అందరం కలుసుకుని ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఘనంగా ఆయనకి జన్మదిన వేడుకలు జరిపి కేక్ కట్ చేయడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా మేకపాటి కుటుంబం, రాజమోహన్ రెడ్డి గారు అయితేనేమి, గౌతమ్ రెడ్డి గారు అయితేనేమి, విక్రమ్ రెడ్డి గారు అయితేనేమి, వారు ఒక సేవాభావ గల వ్యక్తులు. ఒక మచ్చలేని కుటుంబం ఏదైనా ఉందంటే ఒక మేకపాటి కుటుంబం. ఆయన ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైతులకి, విద్యార్థులకి, రైతులకి, అందరికి కూడా, రైతు బిడ్డలకి అందరికీ అందుబాటులో ఉండాలని ఉదయగిరిలో వాళ్ళ కోట్ల విలువ చేసే స్థలాన్ని ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఆత్మకూరులో బస్టాండ్ అయితే, అదేవిధంగా ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆత్మకూరు నియోజకవర్గంలోని అనేక పారుదల కాలువలు ఆయన సొంత ఖర్చులతో మిషన్లు పెట్టి తవ్వించడం జరిగింది. ఆయన ఒక మంచి మనసున్న వ్యక్తి విక్రమ్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఒక మంచి పొజిషన్కి పోవాలని, మంచి స్థానాన్ని, రాజకీయాల్లో ఒక మంచి స్థానానికి ముందరకు పోవాలని మేమందరం కోరుకుంటూ, మరి ఎన్నో జన్మదినాలు ఆయన ఎన్నో జరుపుకోవాలని, ఆ దేవుడి ఆయుష్ ఆరోగ్యాలతో ఆ కుటుంబానికి నిండుగా మెండుగా ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.